బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొనిరా. చిచి, నా బిడ్డను అడ్డు పెట్టి డబ్బు తెస్తానని పంపుండావు కదా. చెప్తా విను, దానితో నేను ఓ పెరియ డీల్ సెట్ చేస్తున్నా. దా, కూసో. అది గాని వర్కౌట్ అయితే మనము కోడేశ్వరులం అవుతామే. ఆ పైన మనం సంతోషంగా ఉండొచ్చు. సరేనా? ఇప్పుడు మోసుకునే తొంగ పదా ఎలా ఎలా నాని, వసుంధర అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? అసలు వస్తుందా రాదా? వసుంధరమ్మ ఒక చిన్న పని మీద వెళ్ళిందమ్మా. త్వరగా వచ్చేస్తుంది. సరేనా? నువ్వు పడుకో. మరి నాకు కథ చెప్తానన్నావు. చెప్తాను, పడుకుంటావా? ఇక్కడ ఒక చిన్న నెమలి పిల్ల. దానికి ఎంతో అందమైన ఈకలున్నాయని కొంచెం కూడా గర్వం లేదు. అందరికీ సంతోషాన్ని పంచడం అంటే ఆ నెమలి పిల్లకి చాలా ఇష్టం. ఒకరోజు ఆ నెమలి పిల్లకి ఒక పెద్ద చెట్టు కనిపించింది. పాపం, ఆ చెట్టు చాలా కాలంగా ఎండలో ఎండిపోతూ ఉంది. ఆ నెమలి పిల్లకి జాలేసి తన చెట్టు చుట్టూతా రోజూ నాట్యం చేసేది. ఆ నాట్యం చూసి మేఘాలు సంతోషంతో వానలు కురిపించాయి. చెట్టు మళ్ళీ పచ్చగా మారింది. పడుకో. ధ్రువ సార్, మీ సంతోషం కోసమే మీకు దూరంగా ఉంటున్నాను. ఇది నాకెంత కష్టమో మీ ఊహకు కూడా అందదు సార్. నేను మీ కళ్ళ ముందే ఉంటే దాసు బాబాయ్ కావాలని రోజు ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటారు. అత్తమ్మ రోజు ఇంటికి రాగానే మనశ్శాంతి లేకుండా ఏదో గొడవ సృష్టిస్తారు. నేను మీ పక్కనుంటే తన కూతురు భవిష్యత్తు గురించే నందితమ్మ కళ్ళల్లో ఆవేదన, నా ఉనికి మీ అందరి మధ్య ఒక గోడలా మారుతున్నప్పుడు ఆ గోడ కూలిపోవడమే మంచిది కదా ధ్రువ సార్. నేను మీ పక్కన లేకపోయినా మీకోసం ఎప్పుడూ ఉంటాను. అత్తమ్మని అంశుని జాగ్రత్తగా చూసుకోండి. నా ప్రేమని దూరం చేసుకుంటే మీ అందరి మధ్య ఉన్న దూరం తగ్గుతుందని నేను నమ్మాను. దూరం పెరిగితే ప్రేమ తగ్గుతుంది అంటారు. కానీ మీకు దూరంగా జరుగుతున్న కొద్దీ నా ప్రాణం మీ దగ్గరే ఆగిపోతుంది. మీరందరూ ప్రశాంతంగా ఉన్నారు అన్న వార్త వింటే చాలు, ఈ వసుంధర ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది.